హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. న్యూ ఇయర్ సందర్భంగా గులాబ్ జామున్ చేస్తున్నానండి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. నేను ఒక ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. నేను పాలతో కలుపుతున్నానండి. ముద్దగా వచ్చే వరకు కలుపుకుందాము. ఇలా సున్నితంగానే కలుపుకోవాలండి. కవర్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. 1 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు తీసుకోండి. 2.5 కప్పులు వాటర్ తీసుకున్నాను. షుగర్ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 2 యాలకులు వేస్తున్నానండి. కొద్దిగా రోజు వాటర్ వేస్తున్నానండి. షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు ఉండలు చేసేసుకుందామండి. ఈ సైజ్ చేస్తే చాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యింది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. వేడివేడిగానే సిరప్లో వేసేద్దామండి. 20 మినిట్స్ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. న్యూ ఇయర్కి నోరూరించే గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.